రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేతగానితనం కారణంగా వాళ్ళ రైతులు ఆరుగాలం పండించినటువంటి కష్టపడి పండించిన పంట కొనుగోలు లేకపోవడం వలన అరిగోసపడుతున్న విషయాన్ని ఇవాళ మనం గమనిస్తున్నాం. అన్ని ఐకేపీ సెంటర్లో రహదారులు అన్ని కూడా ధాన్యంతో నిండిపోయినాయి. దాదాపు నెలన్నర రోజు నుంచి పంట తీసుకొచ్చి ఐకేపీ సెంటర్లో పెట్టినా కూడా కనీసం కొనుగోలు ప్రారంభించిన దాఖలాలు లేవు. ఇవాళ ఏ సీజన్ అయినా కూడా కేంద్ర ప్రభుత్వము ముందు ఒక సమీక్ష నిర్వహిస్తుంది. సమీక్ష నిర్వహించి ఈ సీజన్లో ఆయా రాష్ట్రాల నుంచి ఎంత పంట వస్తుంది అని చెప్పి ఒక ప్రణాళిక ఒక నివేదిక తీసుకుంటుంది. దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరిస్తూ వస్తుంటది. ఇది ప్రతిసారి జరుగుతున్నటువంటి ఒక పద్ధతి. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ప్రణాళికాబద్దంగా ఒక ప్లాన్ ప్రకారం ముందస్తు చర్యలు తీసుకుని కొనుగోలు ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉండే. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా నిర్లక్ష్యం. నేనైతే ఒక నెల రోజుల క్రితం చెప్పినది, నెల రోజుల క్రితము నేను చింతకుంట, కమాన్పూర్, కాజీపూర్ ఐకేపీ సెంటర్లు తిరిగిన, కొనుగోలు కేంద్రాలు తిరిగిన. అక్కడ నుంచి అప్పుడే చెప్పిన, నెల క్రితం చెప్పిన, మీరు ప్లాన్ ప్రకారం ముందు పోండి. ఇవాళ రైతులు పండించిన తర్వాత ఇవాళ సెంటర్లో తీసుకొచ్చి ఇవాళ మీరు చూడండి, అక్కడ తాడిపత్రులు ఎవ్వి వేసినా కూడా ఆగే పరిస్థితి. రాత్రి విపరీతమైన వర్షం, విపరీతమైన గాడు ద్వారం, తాడిపత్రులు ఉడకపోయినాయి, కవర్లు ఉడకపోయినాయి, వర్షం పడ్డది, ధాన్యం మొత్తం తడిసింది. ధాన్యం తడవక ముందే ఇవాళ క్వింటాల్కు దాదాపు 8 నుంచి 10 కిలోలు కట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు, మొలకలు వచ్చినాయి, తడి ఉంది, తేమ ఉంది అని చెప్పి ఇప్పుడు ఎంత కట్ చేస్తారు. ఇక ప్రభుత్వాలు మీదికి మాత్రం పండించిన ప్రతి గింజ కొంటామంటారు. ఇవాళ రైతులు వ్యవసాయం చేయడమే తెలంగాణ రాష్ట్రంలో భయపడే పరిస్థితి వచ్చింది. వ్యవసాయం చేయడమే గత ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఆ 10 సంవత్సరాల కాల వ్యవధిలో ఒక్కసారి ఒక్క రైతుకు కనీసం నష్టపరిహారం ఇచ్చిన దాఖలాలు లేవు. ఆ ప్రభుత్వం మోసం చేసిందని చెప్పి రైతు అందరూ ఈ ప్రభుత్వానికి అవకాశం ఇస్తే పేనులకు పోయినట్టు అయిపోయింది పరిస్థితి. ఈ ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్యం. సరే, రైతు భరోసా ఇవన్నీ కాదు, ఫస్ట్ ధాన్యం కొనండి, పండించిన ధాన్యం కొనండి. వాళ్ళ మొత్తం రాత్రంతా మొత్తం కుటుంబం సహా పండించిన పంట దగ్గర రాత్రంతా కావలి కాసే పరిస్థితి వచ్చింది. వర్షం వస్తుందా, ఎండకెండుతూనే వర్షం జరుగుతున్నాయి. కొనరాని పరిస్థితి. ఒక ఎమ్మెల్యే వచ్చేమో క్షమాపణ చెప్తాడు, ఇంకో ఎమ్మెల్యే 80% పూర్తయింది అంటాడు, సంబంధిత మంత్రి ఏమో ఈ నెలాఖరు వరకు పూర్తి చేస్తామంటారు. గింత ఎక్కడ ధాన్యం అక్కడున్నది, నెలాఖరు వరకు పూర్తి చేసే పరిస్థితి కూడా లేదు. అలా నెలాఖరు వరకు కూడా పూర్తి చేస్తే దేనికంటే సిద్ధం. అన్ని ఊకదప్పుడు మాటలు చెప్తారు, ఊరుసుకుంటా మాటలు చెప్తారు, నమ్మించి మోసం చేసే మాటలు చెప్తారు. కనీసం ప్లాన్ లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ రామచంద్ర నేతృత్వంలో రైతు గోసా బీజేపీ భరోసా పేరు మీద బస్ యాత్ర, మా ఎమ్మెల్యేలు ఎంపీలు బస్ యాత్ర చేపట్టిన తర్వాతనే ఈ ప్రభుత్వంలో చల్లం వచ్చింది. లేకుంటే ఇప్పుడు కూడా అయిపోదు. ఇవాళ రాత్రి మొత్తం తెలంగాణలో అనేక జిల్లాల్లో రాత్రి వర్షాలు పడ్డాయి, గాడి జ్వరం వచ్చింది, పంట మొత్తం ఇష్టపడైపోయింది. ఇవాళ మీకున్న ఇబ్బంది ఏంటని అడుగుతున్నాను. కేంద్రము సహకరించడానికి సిద్ధంగా సహకరిస్తున్నది. పంట కొనడానికి మీకున్న ఇబ్బంది ఏంది? మీరు జేబులోకి రూపాయి పెట్టడం అవసరం లేదు. పండించిన ప్రతి గింజకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నది. కేంద్రం నిధులు ఇస్తున్నప్పుడు కూడా పంట కొనుగోలు చేయడంలో మీకున్న ఇబ్బందులు ఏంది? గది కూడా చేత కదా మీకు? కేంద్రం నిధులు ఇస్తున్నా పంటను కొనడంలో పంట కొనే చేతనైతే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి. ఇంకా మీరు చేసేది ఏంది? ఇవాళ చూసి చేస్తున్నారు, దళాలకు అమ్ముకుంటున్నారు. ఇక 10 కాదు 15 కిలోలు పోయినా కూడా కనీసం నష్టపోకుండా ఉందాం
అన్న పరిస్థితి వాళ్ళు. కాబట్టి ఎక్కడ పోయినా కూడా ఇవాళ ప్రతి అసెంబ్లీలో ధర్నాలు చేస్తున్నారు, ప్రతి మండలంలో రాస్తారోకోలు చేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆందోళన చేయని మండలం లేదు. వాళ్ళ రైతులు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి, రైతులు నిలదీసే పరిస్థితి వచ్చింది. ఇలా హైదరాబాద్ లో కూర్చొని స్పీచ్ ఇచ్చు కాదు, హైదరాబాద్ కూర్చొని మంత్రులు ఎమ్మెల్యే స్టేట్మెంట్ ఇచ్చుడు కాదు, క్షమాపణలు చెప్పుడు కాదు. మీరు కొంటారా కొడరా చెప్పండి, మీతో చేత కాదని చెప్పండి. కేంద్ర ప్రభుత్వం దానికి పర్యావసనం ఏ విధంగా